హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుండి తాజాగా స్టార్మా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన ఓ ప్రోమోని విడుదల చేయడం అయితే జరిగింది. వీకెండ్ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోని ఒకసారి గమనించినట్లయితే వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున ఈ సీజన్ మొత్తం ఫుల్ ఫైర్ అయ్యేలా కనిపిస్తున్నాడు. ప్రతి వారం కూడా శనివారం గరం గరం అవుతూ హౌస్ మేట్స్కి చుక్కలైతే చూపిస్తున్నాడు అని చెప్పవచ్చు. హౌస్ మేట్స్కి 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించేస్తున్నాడు హోస్ట్ నాగార్జున. ఇక మొదటగా నబీల్ని అప్రిషియేట్ చేస్తూ, ఈ వారం గేమ్ దుమ్ము దులిపేశావు నబీల్, నీలాంటి కంటెస్టెంట్స్ని నేను ఇంతవరకు ఏ సీజన్లో కూడా చూడలేదు, కానీ నీకు జరిగింది చాలా అన్యాయం, దాని గురించి కాసేపటి తర్వాత మాట్లాడదామంటూ చెప్తున్నాడు. ఇక ఆ తర్వాత నిఖిల్తో మాట్లాడుతూ, నువ్వు 4 సార్లు చీఫ్గా అయ్యావు, కానీ ఏం లాభం, ఏమీ తెలియదు, అమాయకుడిలా ఉన్నావు, నిన్ను ఎర్రిపప్పని చేసి వెనుక నుంచి ఆడిస్తున్నా కూడా నువ్వు గమనించలేకపోతున్నావు అంటే ఇక నిన్ను ఏమనాలి నిఖిల్ అంటూ నిఖిల్పై సానుభూతి వ్యక్తం చేస్తున్నాడు. అయితే నిఖిల్ వెనుక ఉండి నడిపిస్తుంది సోనియానే అన్న సంగతి అందరికీ తెలిసిందే. హౌస్లో కూడా దాని గురించి చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇక విష్ణుప్రియ గురించి మాట్లాడుతూ, విష్ణు, నువ్వు బిగ్ బాస్ హౌస్లో తిని కూర్చొని ఎంజాయ్ చేస్తున్నావు, కనీసం చీఫ్ అవ్వాలనే కళ కూడా నీకు లేదు, చీఫ్ అవ్వాలనే ఆసక్తి కూడా లేదు అంటే నువ్వు ఏ విధంగా గేమ్ ఆడుతున్నావో నీకే అర్థం కావాలి అంటూ ఫైర్ అవుతున్నాడు. ఇక మణికంఠతో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నాడని చెప్పవచ్చు. మణికంఠ, నువ్వు ఒకసారి ఎమోషనల్ అవుతున్నావు, మరోసారి నార్మల్గా ఉంటున్నావు, నువ్వు సింపతి కోసం ఏమైనా ట్రై చేస్తున్నావా అని అనిపిస్తుంది అంటూ నాగార్జున మాట్లాడడంతో, నో సార్, నేను నా ఎమోషన్ ఖచ్చితంగా నిజమే, నేను ఏ సింపతి కోసం ట్రై చేయడం లేదు, ఇప్పుడిప్పుడే అందరితో బాగా మింగిల్ అవుతున్నాను, కానీ నన్ను ట్రిగ్గర్ చేస్తూ కొంతమంది టార్గెట్ చేయడంతోనే నేను అలా మూడ్ చేంజ్ అవుతున్నాను అంటూ చెప్తున్నాడు. ఇక పృథ్వీతో అయితే, పృథ్వీ, నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా బుద్ధి అయితే అస్సలు రావడం లేదు, ఎఫర్ట్స్ యూజ్ చేయకు అని గత వారమే చెప్పాను, మళ్ళీ ఈ వారం ఎఫర్ట్స్ యూజ్ చేసావు అంటూ పృథ్వీపై ఫైర్ అవుతున్నాడు. ఇక ప్రోమో చివరిలో ఆ తర్వాత ప్రేరణతో మాట్లాడుతూ, ప్రేరణ, నువ్వు మరీ గలీజ్ మాటలన్నీ బిగ్ బాస్ హౌస్లో మాట్లాడుతున్నావు, ఇది ఏమైనా బిగ్ బాస్ హౌస్ అనుకుంటున్నావా, మీ ఇల్లు అనుకుంటున్నావా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి, ఇంకోసారి ఇంట్లో ఇలా మాట్లాడేవే అనుకో, నిన్ను డైరెక్ట్ ఎలిమినేట్ చేసి మీ ఇంటికి పంపించేస్తాను అంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరిస్తున్నాడు. ఇక ప్రోమో చివరిలో బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు ఈ వారం అంటూ నాగార్జున చెప్పడం కొసమెరుపు. అయితే ఈ వారం సోనియా ఎలిమినేట్ అవ్వబోతుంది అంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వారం ఓటింగ్ ప్రకారం అయితే ఖచ్చితంగా సోనియా ఎలిమినేట్ అవ్వాల్సిందే, ఎందుకంటే అందరికంటే అతి తక్కువగా సోనియాకే ఓటింగ్ అయితే జరిగింది. మరి చూడాలి బిగ్ బాస్ ఏ నిర్ణయం తీసుకుంటాడో. ఈ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.